హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో మరి ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే తెలంగాణలో 10th ఎగ్జామ్స్ రాశారు. సో చాలామంది వెయిట్ చేసేది రిజల్ట్స్ కోసం. సో మరి ఆ రిజల్ట్స్ ఎప్పుడు అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. సో అప్పుడే మీకు వీడియోలో ఉన్న కంటెంట్ అయితే అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. ఇక్కడ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది మన ఛానల్కి. సో అప్డేట్ ఏంటనే చెప్తాను. సో థ్యాంక్స్ కనుక ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ మన వీడియో ఓపెన్ చేయాలా ఫస్ట్. సో మన వీడియో చూసిన వెంటనే మనకి ఇక్కడ కింద ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. థ్యాంక్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో హార్ట్ సింబల్ ఉండే థ్యాంక్స్. సో ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అమౌంట్ ఉంటుంది. సో మీరు థ్యాంక్స్ కనుక ఇవ్వాలనుకుంటే, సూపర్ థ్యాంక్స్ కనుక మీరు ఇవ్వాలనుకుంటే సో దానిపై క్లిక్ చేసి అయితే మీరు బై అండ్ సెండ్ అనే క్లిక్ చేస్తే నాకు సూపర్ థ్యాంక్స్ అయితే వస్తుంది. సో మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా అయితే సూపర్ థ్యాంక్స్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు. సో ఇలా ఎవరైనా చేయాలనుకుంటే కనుక మీరు చేయొచ్చు. సో మన ఛానల్కి అప్డేట్ అయితే వచ్చేసింది. సో మీరు కనుక చేయాలనుకుంటే ఒకవేళ చేయొచ్చు. సో ఇక మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో 10వ తరగతి పరీక్షలు ఎప్పుడు అంటే 10th ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో మే 4 లేదా 5న రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ మెయిన్ సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తయింది. స్కానింగ్ ఇతర ప్రక్రియలు త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అటు ఏపీలో ఏప్రిల్ చివరి లేదా మే తొలి వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం కనిపిస్తుంది. ఖచ్చితమైన తేదీని ఎస్ఎస్సి బోర్డు అధికారులు ఇంకా ప్రకటించలేదు. సో మే 4 లేదా 5వ తేదీన రిజల్ట్స్ వచ్చే అవకాశం మాత్రమే ఉంది. సో మరి ఇంకా రిజల్ట్ కన్ఫర్మేషన్ అనేది ఇంకా రాలేదు. సో వచ్చే ముందు మళ్ళీ మన ఛానల్లో వీడియో చేస్తాను. సో రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియకుంటే కామెంట్ చేయండి. సో నేను వీడియో కూడా చేస్తాను. సో మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్కి స్టేగా అయితే ఉండండి. సో అప్డేట్స్ అయితే మన ఛానల్లో ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.